నమస్తే అవధాన్. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధ ప్రభావం ఇండియా మీద సుదీర్ఘకాలంగా ఉండబోతుంది. అట్లీస్ట్ వీ హ్యావ్ టు ఫేస్ ది రిలేటెడ్ ఇష్యూస్. కనీసం ఒక 5 నుంచి 6 నెలల పాటు మనము ఈ ప్రభావం వల్ల ప్రతికూలంగా పరిస్థితులు ఎదుర్కోబోతున్నాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆయా గల్ఫ్ దేశాల్లో ఉన్న మన భారతీయుల పరిస్థితి. వాళ్ళు దే ఆర్ అండ్ టెర్రర్స్. ప్రతి క్షణం భయంకరంగా గడిపాల్సి వస్తుంది వాళ్ళ పరిస్థితి. ఎప్పుడు ఈ పరిస్థితి నుంచి బయటపడతామో వాళ్ళకి తెలియదు. సరే, వాళ్ళని ఇండియాకి తీసుకొచ్చే ప్రయత్నాలు సహజంగానే విదేశాంగ శాఖ మిగిలిన విభాగాలు కలిపి చేస్తాయి. కానీ వాళ్ళు ఇండియా వచ్చే వరకు కొన్ని ప్రాబ్లమ్స్, ఇండియా వచ్చిన తర్వాత మరికొన్ని ప్రాబ్లమ్స్. ఇండియా వచ్చే వరకు ప్రాబ్లమ్స్ ఏమిటంటే వాళ్ళకి ప్రాణానికి సంబంధించిన వ్యవహారం, భద్రత. ఇండియా వచ్చిన తర్వాత ప్రాబ్లం ఏమిటంటే వెన్ దే విల్ గో బ్యాక్ ఫర్ వర్క్ తెలియదు. దిస్ ఈజ్ ఫస్ట్. సెకండ్, షియా ముస్లిమ్స్ అక్రాస్ ది నేషన్ చాలా చోట్ల ప్రొటెస్టులు చేస్తున్నారు. అండ్ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ సీరియస్. ఎందుకు అంటే భారత్ ఇజ్రాయిల్తో సంబంధం కొనసాగించడం వాళ్ళకి ఇష్టం లేదు. సో హియర్ అండ్ దేర్ వీ మే ఎక్స్పెక్ట్ సమ్ నెగిటివ్ సిచ్యుయేషన్స్. ఆల్రెడీ నిన్న జమ్మూ కాశ్మీర్లో జరిగాయి, ఉత్తరప్రదేశ్లో జరిగాయి, ఆంధ్రప్రదేశ్లో జరిగాయి, హైదరాబాద్లో జరిగాయి. ఎవ్రీవేర్ వేర్ ఆర్ షియా ముస్లిమ్స్ ఆర్ ఇస్ ఎ స్ట్రాంగ్ ఫోర్స్. వాళ్ళు అక్కడక్కడ ప్రొటెస్ట్లు వేస్తున్నారు. అది కేవలం ప్రొటెస్ట్ల దగ్గర ఆగుతుందా, ఇంకా ముందుకెళ్తుందా తెలియదు. దిస్ ఈజ్ సెకండ్ వన్. థర్డ్ వన్ ఈస్ ది లాంగ్ ఇంపాక్ట్ ఆఫ్ ఆయిల్ ప్రైజెస్. ఖచ్చితంగా చమురు ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. దీనికి కారణం ఏంటంటే ఆల్మోస్ట్ 37-38 కిలోమీటర్స్ పొడుగు ఉన్న హెర్ముజ్ జలసంధి ఇప్పుడు వివాదంలో ఉంది. అక్కడ కూడా దాడులు జరుగుతున్నాయి. అండ్ చమురు ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్కి అది చాలా ప్రధానమైన రహదారి. దాని మీద దాడులు జరుగుతున్నాయి కనుక వేరే మార్గం ద్వారా చమురు తీసుకురావడం కానీ దాన్ని ఇచ్చేయడం కానీ, ఇది కూడా ఇంకొక పెద్ద సమస్య. ఈ కారణాలన్నిటి దృష్ట్యా ఇరాన్ యుద్ధ ప్రభావం మన మీద చాలా ఉండిపోతుంది. అండ్ వన్ మోర్ థింగ్, అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు కానీ ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ నెతన్యాహు ఇరాన్ చేసిన దాడుల్లో హతమయ్యారు అని కొన్ని వార్తలు, లేదు ఈ సేఫ్ అని కొన్ని వార్తలు వస్తున్నాయి. బోత్ ఆర్ అన్కన్ఫర్మ్ రిపోర్ట్స్. బట్ ఇరాన్ మేము నెతన్యాహు కార్యాలయాన్ని ధ్వంసం చేసాము అని ఆల్రెడీ ప్రకటించింది. దాని రిజల్ట్ ఏమిటి ఇది అనేది ఇంకా టైం పడుతుంది. బహుశా ఇట్ మే టేక్ ఫ్యూ మోర్ అవర్స్. తర్వాత విషయాలు బయటకు వస్తాయి. నెతన్యాహు కనుక చనిపోయి ఉంటే యుద్ధం తీవ్రత మరింత పెరగబోతోంది. ఎందుకంటే మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా, ఇజ్రాయెల్ హ్యాస్ ది బెస్ట్ ప్లాన్స్ అండ్ ఎగ్జిక్యూషన్స్ ఫర్ ఇట్స్ డిఫెన్స్. నెతన్యాహు చనిపోయారు అనే వార్త కనుక నిజమే అయితే దీని ప్రభావం చాలా ఎక్కువ ఉండబోతోంది. ఇది కూడా. అండ్ ది వార్ మే స్ప్రెడ్ ఫర్ సమ్ మోర్ నేషన్స్. అది ఎలా ఉంటుంది ఏమిటి అనేది ఇమ్మీడియట్గా మనం ఒక అంచనాకు రావడం కష్టం. కానీ ఖచ్చితంగా ది సిచ్యుయేషన్ అక్రాస్ ది గ్లోబ్ విల్ బి అప్ అండ్ డౌన్ ఫర్ ఫ్యూ మోర్ మంత్స్, ఇఫ్ నాట్ ఇయర్స్. ఇయర్స్ కూడా పట్టదు అంటే తెలియదు ప్రస్తుతం అయితే.
అండ్ ఎవ్రీ డే ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్. ది సిచ్యుయేషన్ అక్రాస్ ది గ్లోబ్ ఈజ్ గోయింగ్ టు చేంజ్. అది ఎలా మారుతుంది ఏమిటి అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ.